ఏం కాదు బాగుంది సార్ వేసండి ఆగు ఎక్కడ చెప్పండి సుభిక్షార్థో సహ కుటుంబానాం క్షేమస్థైర్య వీర్య విజయ భయారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థో ఇక్కడ కూర్చుని అందరూ కూడా ఒకసారి చెప్పే సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు కృష్ణాయ తత్ర శ్రీ విజయోర్మదిర్మమ పురుషం సమజం నిత్యం ప్రజామి శరణం హరి ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం సమర్పయామి నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తే త్వయం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి తం పృథివీ దత్వాత్మకాయే గంధం పరికల్పయామి హమ్మాకాశదత్వా సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రాపయామి సాధ్యమేకాత్మ సంయుక్తం మన్నినా యోజితం ప్రియం గ్రహాణమంగళాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే ముగ్గురు పట్టుకొని అలా మూడు సార్లు మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ శంకుస్థాపన దేవత భూమి ఈ నవధాన్యాలు శంకుస్థాపన చేసేటప్పుడు ఓకేనా తల్లి మీరు వచ్చేయండి తల్లి మీరు రండి నవధాన్యాలు తల్లి ఇప్పుడు అమ్మా నువ్వు జరుగు వాడుకోండి అయ్యగారు మీరు దగ్గర నుండి అమ్మా జరగాలి డేట్ తెలుసు కదా డిసెంబర్ 9 ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రారంభోత్సవం చేస్తారు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. మళ్ళీ పెండింగ్ ఒక్కటి కూడా ఉండదు. ఏమేమి కావాలో జేసీ గారిని అడుగు. వాళ్ళకి ఏం సహాయం కావాలంటే అది. ఓకే ఓకే సార్, మీరు వెళ్ళి అందరూ శంకుస్థాపన చేసి ఓకే
రెండు మాటలు ఎంఆర్ఓ గారు ఆడతోటి చెప్పి ఎవడ దాడలే చెప్పు తల్లి 3 లక్షలు 2 లక్షలు వసూలు చేసుకోవాలి మీరు మరి ఇప్పుడు కట్టుకోవాలని అంటున్నారు. దానికి ఏం చేయాలో నేను చేపిస్తా అంటున్నా. మరి అదే సాయం చేయాలి. అట్లాగే తల్లి. మీద పడతా మాకు భూదానం ఇచ్చింది అంటే మనం కూడా నమ్మినాం. ఏదో గుడి చేసుకొని మన పిల్లలకి మన కడుపుకి కూలీ నాలి చేసుకుంటున్నాం కాబట్టి నీడ దొరుకుద్దని. 8 సంవత్సరాలు నేను లేని 5 సంవత్సరాలు, నేను వచ్చి 2 సంవత్సరాలు. ఈ 7-8 సంవత్సరాలుగా మీకు కరెంట్ ఇవ్వాలంటే ప్రభుత్వానికి అధికారం లేదు. ఎందుకంటే దీని మీద వాళ్ళు కోర్టుకు పోయారు, కోర్టులో పెండింగ్ ఉంది.
తర్వాత మంచినీళ్ళు ఇద్దామంటే కోర్టు ఆదేశాలు లేకుండా మేము చేయలేము. మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకి మిమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో, ఎన్నిసార్లు మీ కష్టాన్ని దోచుకున్నారో, మీ ధనాన్ని, మీ కనీసం నోటికాడ తిండిని కూడా వాళ్ళు లాక్కున్నారు. మీరు ఎప్పుడు కూడా బయటికి వచ్చి చెప్పుకోలేదు పాపం. నేను కలెక్టరేట్ మీటింగ్కి వచ్చిన రోజున అక్కడి నుంచి చూసి చెప్పా, ఏంటి వాళ్ళ బాధలేంటి, వాళ్ళకి నివారణ ఏంటి, వాళ్ళని ఎట్లా మనం రక్షించవచ్చు అంటే, సార్ పేదోళ్ళు కొద్దిమంది ఉన్నమాట వాస్తవం, అమాయకులు. కానీ దోపిడీదారులు ఎక్కువ ఉన్నారు, ఆస్తులు ఉన్నోళ్ళు ఎక్కువ ఉన్నారు. ధనార్జన కోసం అక్కడే మకాం పెట్టి వీళ్ళందరినీ పిప్పి పీడించి కరెంటుకి డబ్బులు ఇవ్వండి అని, లేదు మంచినీళ్ళకి డబ్బులు ఇవ్వండి అని, లేకపోతే సోలార్కి డబ్బులు ఇవ్వండి అని, లేకపోతే కోర్టుకి డబ్బులు ఇవ్వండి అని, లేకపోతే లాయర్లకు డబ్బులు ఇవ్వండి అని, లేకపోతే టీవీ వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అని మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి, లేకపోతే మీరు ఖాళీ చేయాలి, లేకపోతే నేను ఎల్ఐకి ఇస్తా, లేకపోతే పొల్లమ్మకి ఇస్తా అని మిమ్మల్ని ఈతి బాధలు పెట్టి బజారు పాలు చేసి ఎక్కడైనా చెప్పుకోవటానికి కూడా మీకు అధికారం లేదు. మీ చేతిలో ఉన్న కాగితం మళ్ళీ మీకు ఈ దొంగ పట్టా కూడా మీ చేతిలో లేదు. ఇస్తే మళ్ళీ మీరు వ్యవహారం చేస్తారని. ఇంత మాఫియా జరుగుతుంటే, ఇంత దారుణం జరుగుతుంటే, ఇంత పేదల యొక్క సొమ్ముని కాజేస్తుంటే ప్రభుత్వం మేముండి మిమ్మల్ని రక్షించకపోతే ఈ ప్రభుత్వం అర్థం ఉండదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి, గౌరవ మంత్రులకు అందరం ముగ్గురు మాట్లాడుకొని జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేసి వాళ్ళని లేనోళ్ల మట్టుకు అక్కడ ఉంచి ఉన్నోళ్ల వరకు తప్పుడోళ్ల వరకు తీసేద్దామని చూసాం. చూస్తే మిమ్మల్ని వెనకబెట్టి వాళ్ళు ముందుండి అధికారులు రానియకుండా, సర్వేకి చేయనీయకుండా, ఎంక్వైరీ చేయనీయకుండా, లోనకొస్తే వాళ్ళ బండారం బయటపడుద్దని పోలీసు వాళ్ళ మీద కారం జల్లుడు, పోలీసు వాళ్ళ మీద కట్టెలతోటి దాడి చేయటం, అధికారులని లోనకు రానియకుండా పోవటం, టోల్ గేట్ పెట్టడం. పాకిస్తాన్కి మనకి మధ్య కూడా టోల్ లేదు. మీ ఎలుగుమట్టలు రావడానికి మట్టికి ఎవడికి అధికారం లేదు, కలెక్టర్కి లేదు, కమిషనర్కి లేదు. ఇటువంటి పరిస్థితి సామంత రాజ్యాలు నడిపే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు దేశంలో చూస్తున్నారు, రోజు నక్సలైట్లు కూడా పాపం 60 సంవత్సరాలు ఉద్యమం చేసి వాళ్లే సరెండర్ అయ్యి ప్రభుత్వానికి చేసి ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరిస్తామని చెప్పి 50 సంవత్సరాల జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానాయకులందరూ, త్యాగ పురుషులందరూ ఈ రోజు వచ్చి సరెండర్ అయ్యి రోజు ప్రభుత్వానికి సహకరిస్తుంటే, ఖమ్మం నడిబొడ్డున కలెక్టరేట్ కనపడతా ఉంటే మీ యొక్క హక్కుల్ని రక్షించకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు అని నా ఆలోచన. అందుకనే మీకు నిత్యం గండం, దినదిన గండం. ఏ పూట ఎవడొస్తాడో, ఏ గుడిసిని ఎవడు ఆక్రమించుకుంటాడో, ఎవడికి అమ్మిండో ఏమో, ఒక్కొక్కటి 10 మందికి అమ్మారు. అందుకని మీకు హక్కు లేదు, అధికారం లేదు, అడిగేటానికి స్వేచ్ఛ లేదు. నేను ఒకటే తలుచుకున్నా, లేని వాళ్ళకి న్యాయం చేయాలి కలెక్టర్ గారు, ఉన్నోళ్ళని ఉంచడానికి లేదు. దోపిడీదారుని పోలీసు గారు చూసుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పాను. నా ఇంట్లో అనుకోని సంఘటన జరిగి ఈ సంఘటన జరిగేటప్పుడు నేను దేశంలో లేను. నేను అర్జెంటుగా ఇతర దేశాలు వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత న్యాయస్థానం యొక్క ఆదేశాలకి అనుగుణంగా, న్యాయస్థానానికి వాళ్ళు వెళ్ళారు కదా, ఈ భూములు మేము ఇచ్చాం మాయని, న్యాయస్థానం క్లియర్ గా తీర్పిచ్చింది. ఇది భూదాన భూమే, 30 ఎకరాలు 7 కుంటలే. అది ఇచ్చినటువంటి వాళ్ళకి అధికారం లేదు. 14లో ఎన్నికల సందర్భంలో దొంగ ముద్రలేసి దొంగ పట్టాలు సృష్టించారు అధికారం లేనోళ్ళు. ఇది ఎప్పుడు కూడా భూదాన యజ్ఞ బోర్డులో మా దృష్టికి రాలేదు, మేము ఇచ్చినవి కావు. కాబట్టి వాళ్ళకి అధికారం లేదు. ఆ కమిటీకి, ఆ సంఘానికి, ఆ వ్యవస్థకి మాకు ఎటువంటి సంబంధం లేదు అని CCLAకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అది భూదాన భూమి కాబట్టి, ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వం ఆక్రమించుకోండి, అనర్హులు ఉంటే తీసేయండి. నేనన్నా అర్హులకి న్యాయం చేయాలని చెప్పిన, ముఖ్యమంత్రి గారికి చెప్పిన, పేదోళ్ళు ఉంటే తప్పకుండా చేయండి అన్న అని చెప్పారు. దాన్ని ఆదర్శం చేసుకొని మీకు వారం 10 రోజులు మీరు కష్టపడ్డారు, ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే మనం దుర్మార్గుల మాటిని నమ్మి మోసపోయినాం కాబట్టి మీకు కష్టం జరిగింది. ఆ కష్టానికి మీకు స్వేచ్ఛనివ్వాలి, హక్కునివ్వాలి, అధికారాన్ని ఇవ్వాలి. రాజులాగా ఖమ్మానికి ఎలుగుమట్ల కాలనీ రేపు
తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మోడల్ కాలనీ అంటే ఎలుగుమట్లు వచ్చి చూడాలి. అందమైన కాలనీ ఎక్కడుంది అంటే ఎలుగుమట్లలోకి వచ్చి చూడాలి. నాకు ఒక 6-7 నెలలు టైం ఇవ్వండి. డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ గారి పుట్టినరోజు. ఆ రోజు తెలంగాణ ఇచ్చిన తల్లి, మీ అందరికీ వెలుగులిచ్చే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన గారు మాకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. 3 మంత్రులు వెళ్ళి అసలైనటువంటి పేదవాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇళ్ల పట్టాయే కాదు, ఇల్లు కూడా ఇవ్వండి. ఇళ్ళు ఇచ్చి వాళ్ళకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చిన తర్వాత మిగిలిన దాంట్లో వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి మంచి పబ్లిక్ స్కూల్ నేను కట్టిస్తా, ఇంగ్లీష్ మీడియం స్కూల్ కట్టిస్తా. నిన్న మంత్రులను కూడా మేము కూర్చొని ఇక్కడ నుంచి మీరు చిల్లర దేనికి పోవాలన్నా బజార్కి పోవాలి, ఒక కమ్యూనిటీ హాల్ కూడా కట్టిద్దాం. కమ్యూనిటీ హాల్ పైన ఉంటుంది, మీరు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కింద షాపింగ్ కాంప్లెక్స్, చిల్లర కొట్టు కావాలి, ఆ కొట్టు కావాలి, ఈ కొట్టు కావాలి, మీరు సరుకులు కొనుక్కోవాలన్నా కూడా బయటికి పోకుండా మీలోనే ఎవడన్నా పెట్టుకోదలుచుకుంటే ఆ బిల్డింగ్ తయారయ్యాక మీకే షాపులు ఇస్తాం. ఫంక్షన్ హాల్ మీరే నడుపుకోండి. ఇంకా మీకు ఉపాధికి కావాల్సినటువంటి అవకాశాలు ప్రభుత్వంలో వస్తాయి. ఫస్ట్ ఎలుగుమట్ల నా దృష్టిలో అవి కుట్టు మిషన్లు వస్తాయా, లేకపోతే ఇంకొకటి వస్తుందా, డ్వాక్రా గ్రూపులకి ఏమైనా కావాలా, మీరు గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. మీకు కావలసినటువంటి అవసరాలు 0 వడ్డీతోటి రుణాలు ఇప్పించే బాధ్యత నాది. మీరు మీ స్వశక్తితోటి బతికే బాధ్యత మీరు తీసుకోండి. ధైర్యంగా ఉండండి. ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్వేచ్ఛగా ధైర్యంగా ఇది నా ఇల్లు, ఇది నా బిడ్డ, నేను చదివించుకోగలుగుతా, కూలోనాలో చేసి నా బిడ్డని ప్రయోజకుడిని చేస్తానే విశ్వాసంతో మీరు ముందుకెళ్ళండి. ఈ రోజు నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇళ్లు మట్టికి సత్వరంగా పూర్తి చేయాలి. పీడీ హౌసింగ్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏ అవసరం ఉంటే ఆ అవసరం, ఏ ఆటంకం ఉన్నా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. కరెంట్ వాళ్ళు వచ్చారండి, ఎస్సీ గారు, వీళ్ళకి అమ్మటే ఈ లేఅవుట్లో రోడ్డు అమ్మటే కరెంటు పోల్స్ కనెక్షన్, టైం బౌండ్ ప్రోగ్రాం కావాలి. టైం బౌండ్ ప్రోగ్రాం కావాలి. ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదిక మీద. నేను గోదావరి మొత్తం మునిగిపోయినప్పుడు 15 రోజుల్లో వేపించా 6 మండలాలు. ఒక కాలనీలో నువ్వు ఎంత త్వరగా వేసుకుంటావో వేసుకో. మంచినీళ్ళు ఉన్నారండి, భగీరథ ఆర్ పబ్లిక్ హెల్త్, పబ్లిక్ ముందుకు రా, చేయలేకపోతే ఎవడికి తెలుస్తుంది నువ్వు ఏనండి మంచినీళ్ళు ఇచ్చేది. ఇప్పుడు దాకా మన ఏడిపించండి. మనకి మంచినీళ్ళు ఇవ్వమంటే ఆయనకు హక్కు లేదు, ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి. న్యాయస్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు రావటానికి చేయటానికి వీలు లేదు. అందుకని ఏమయ్యా కొద్దిగా మంచినీళ్ళు అన్న ఇవ్వమంటే నేను జైలుకు పోతా సార్, కోర్టులో ఉంది ఇది, నేను రానని చెప్పాడు. ఒకసారి వస్తే మిమ్మల్ని వెనకబెట్టి వీళ్ళని అధికారులను కూడా కరెంట్ వాళ్ళని బంధించారు, అధికారులను బంధించారు, ఎవడొచ్చినా బంధించారు. మనమేమో నమ్మి నిజమే కావచ్చు వాళ్ళని మరి బంధించకపోతే మన ఇళ్ల ప్లాట్ పోద్దామని మీరు జై అన్నారు, వాడు సై అండ, మీ జేబులన్నీ కొట్టేసి ఆఖరికి మనం బజారును పడ్డాం. కాబట్టి మనం పడ్డ మోసానికి మీకు 1-10 రోజులు శిక్ష పడింది. ఇక ఆ శిక్ష అనుభవించేదానికి జన్మకి మనకు అవసరం లేదు. మీరు పక్కా ఇంట్లో ఉండాలి. అసలుకి సైట్ చూస్తే ఖమ్మం వాళ్ళందరూ ఈర్ష్యపడతారు. ఏళ్ళకి తల్లిదండ్రులు కొండ మీద వచ్చింది, మేము ఎక్కడో కింద మేము బతుకుతున్నాం. అయినా సరే నేను చెప్తున్నా కదా, వెలుగుమట్ల కాలనీకి ముఖ్యమంత్రి గారితో ఒక మంచి పేరు కూడా పెట్టిస్తారు. రోజు ఎట్లా చేసైనా ఆయన్ని ప్రారంభోత్సవానికి వచ్చే రోజున జిల్లా యంత్రాంగం, మున్సిపల్ కమిషనర్ గారు ఈయన పరిధిలోనే ఉన్నారు, మీరు ఆయన గారిని ఎప్పుడు ఏది అవసరమైతే ఎప్పుడైతే అడగండి. మీ దగ్గరికి మళ్ళీ వచ్చి పాత బాకీ ఇయ్యాలా, నువ్వు కొద్దిగా ఎగ్గొట్టినవు అని వస్తే ఈ కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్, ఈయనకు చెప్పండి. ఇప్పుడు వరకు మీరు ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు, ఎంతెంత ఇచ్చారో కూడా లెక్కుంటే ఇవ్వండి. మీరు అబద్ధం ఆడతారని నేను అనుకోను. పేదవాళ్ళం ఎవడం కూడా అబద్ధం ఆడం, రైతు కూడా ఎవడు అబద్ధం ఆడడం, సచ్చిన ప్రాణం పోయినా. మన కష్టాన్ని తుమ్మల నాగేశ్వరరావుకి ఇంత కట్టబెట్టిన మీరు చిన్న దరఖాస్తు ఇవ్వండి. వాళ్ళు దొరికినప్పుడు ఏం చేయాలో ఎట్ట చేయాలో పోలీసు చూసుకుంటుంది. ఒకళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని ఏ రకంగా చట్ట ప్రకారంగా శిక్షించవచ్చో చూడమని చెప్పాను. మిమ్మల్ని మోసం చేసినోడు ఎవడు కూడా మళ్ళీ బట్ట కట్టకూడదు. జన్మలకి ఇంకొక పేదోడిని మోసం చేయడానికి వీల్లేదు.
అట్లా అని చెప్పి మీరు కూడా మా బోటోళ్ళ మాయ మాటలు నమ్మి మీరు ఎవడి కాడికి చేయకొడితే మన బతుకు బజారు అవుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఉంటుంది, ఎవరు ప్రభుత్వమైనా ఉండొచ్చు, ప్రభుత్వం చెప్పినట్టుగా ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ అవకాశాలతో మనం బతకాలి, ప్రభుత్వ ఆదేశాలతో ఉండాలి, ప్రభుత్వ అధికారులు మాట నమ్మాలి. ప్రభుత్వ అధికారులు చెయ్యకపోతే మాకు చెప్పండి, నేను ముఖ్యమంత్రిని ఆయన అడిగి మీకు అన్ని సకల సౌకర్యాలు చేపించే బాధ్యత నాది. కాబట్టి దయచేసి మీరందరూ మీ ఇళ్ల కాడికి వెళ్ళి పూజ చేసుకొని, గౌరీ పూజ అయిపోయింది అందరి తరఫున, ఈ తల్లులు చేశారు, మీరు ఎవరింటికాడ వాళ్ళు శంకుస్థాపన చేసుకోండి. రేపటి నుంచి అవసరమైతే ఒక 2-3 ఇన్స్పెక్టర్లు ఎక్కువ పెట్టు, వాళ్ళకి ఏమేం కావాలో ఎప్పటికప్పుడు కలెక్టర్ గారికి చెప్తుండు, కమిషనర్ గారికి చెప్తుండు. కరెంటు, మంచినీళ్లు, పబ్లిక్ హెల్త్ అండ్ ఎలక్ట్రిసిటీ మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. వాళ్ళకి లైటు అను నీళ్లు ఉంటే పనులు తొందరగా జరుగుతాయి. కాబట్టి దయచేసి ఎంత త్వరగా ఉగాది లోపులోనే ఇవి అయిపోవాలి. ఉగాది ఎప్పుడు ఇవాళ ఎంత కరెంట్ లైన్ అయితే ఇవ్వచ్చు నాకు తెలిసి. ఓకే, మంచినీళ్ళ పైపు, ఈ ట్యాంక్ ఏం ట్యాంకు అక్కడి నుంచే కదా, ఇంకా ఈజీ, అది కూడా నేనే శంకుస్థాపన చేసింది. వీళ్ళ కోసమే భగవంతుడు చేయించినట్టుగా ఉన్నాను. కాబట్టి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి మంచినీళ్ళు ముందు అవుట్లెట్స్లో పెట్టు, వాళ్ళు వాడుకోవటానికి. వాళ్ళు పనులు మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి నీళ్లు కరెంటు ఉంటే వాళ్ళు స్వచ్ఛగా ఏదో ఒకటి మొదలు పెట్టుకొని చేసుకుంటారు. అంతేనా తల్లి? ఓకేనా? ఏ అవసరం ఉన్నా కలెక్టరు, పోలీసు, మున్సిపల్ కమిషనరు, కరెంట్ వాళ్ళు ఇగిపోతే కరెంట్ ఆయనది చెప్పండి, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పనులు 2-3కి చెప్పండి. అట్లాగే మంచినీళ్లు, అట్లాగే ఇళ్లకు సంబంధించి పీడీ గారు, ఇంకేదన్నా వ్యవహారం కావాలంటే ఇక పడగొట్టిన ఎంఆర్ఓ. ఓకే, మళ్ళీ ఆయనే పట్టాలు ఇచ్చిండంట, అంటే తప్పుడు వాళ్ళని తీసేసా అసలైన వాళ్ళని ఉంచా అంటాడు. నేను అసలైన వాళ్ళని ఉంచి తప్పుడు వాళ్ళని తీవాయా అన్న, వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు ముందుకొచ్చి మీరు దెబ్బలు తినే కాడ ఉన్నారు. సాధ్యం కాల. ఏం చేయాలని చూస్తే ముందైతే అందరం కొట్టేయండి, అప్పుడు మీరు సర్వే కూడా రానియట్లేదు కదా లోనకి. వీళ్ళు అసలైన వాళ్ళు, వీళ్ళు దొంగలను చూద్దామంటే లోనకి రానియరు. కారం కట్టెలు, ఏ తల్లి ఈ కారం చల్లిన తల్లి అనుకుంటారు, నవ్వుకుంటారు. మన అవసరాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు వెనకుండి చేయించిన మనుషులు. ఆ గ్యాంగు ముందుండి చికాకు చేసి మిమ్మల్ని అందరం చూపించటం. 1000 మందిని పడగొట్టారండి. 1000 మందిలో అసలు లెక్క చూస్తే ఎంతమందికి వచ్చిందో మీకు తెలిసింది కదా. మరి అయితే మన 400-500 దొంగలు కదా, దోపిడీదారులు కదా, అనర్హులు కదా, పేదలకు కదా ఈ ప్రభుత్వం ఉంది. అందుకని అంతా కరెక్ట్గా జరిగింది, బ్రహ్మాండంగా. మీరు కష్టపడి పనిచేసుకోండి, ఏ అవసరం వచ్చినా అధికారులు ఉన్నారు, నేనున్నా. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.